హనుమాన్. సంక్రాంతి బరిలో సంచలన విజయం సాధించిన హనుమాన్ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూ భారీ వసూళ్లను సాధిస్తోంది. యువ హీరో తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో విడుదలైన ప్రతి చోట ఈ మూవీ భారీ కలెక్షన్లు సాధిస్తోంది. మొదట విపరీతమైన స్క్రీన్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం క్రమంగా అన్ని చోట్ల భారీగా స్క్రీన్లను పెంచుకుంటూ వెళ్తోంది. కె నిరంజన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం తెలుగు సినిమా రికార్డులను అధిగమించే ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఈ సినిమా 4 రోజుల కలెక్షన్ల వివరాలకు వెళితే ఓవర్సీస్ లో హనుమాన్ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా ఉత్తర అమెరికా అంటే కెనడా, అమెరికాలో రికార్డు వసూళ్లను సాధిస్తోంది. ఈ చిత్రం 4వ రోజు 3 మిలియన్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారుగా 30 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. బాహుబలి సిరీస్, త్రిబుల్ ఆర్ లాంటి రాజమౌళి సినిమాలను మినహాయించి తెలుగు హీరోలందరి రికార్డులను తుడిచిపెట్టుకుంటూ వెళ్తోంది ఈ సినిమా. ఉత్తర అమెరికాలో హనుమాన్ చిత్రం అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ 10 తెలుగు చిత్రాల జాబితాలోకి చేరిపోయింది. బాహుబలి, బాహుబలి 2, త్రిబుల్ ఆర్, సలార్, అలవైకుంఠపురం, రంగస్థలం, భరత్ అని నేను, సాహో, ఆదిపురుష్ చిత్రాల సరసన హనుమాన్ చేరింది. రానున్న రోజుల్లో ఈ సినిమా మరిన్ని రికార్డులను ఓవర్సీస్ లో మార్కెట్లో క్రియేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నైజాంలో హనుమాన్ సినిమా 4వ రోజే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ సినిమా థియేటర్కల్ హక్కులు 7.5 కోట్ల మేర అమ్ముడుపోగా ఈ సినిమా నైజాంలో 8.85 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా లాభాలతో ముందుకెళ్తూ సంచలనాలు సృష్టించేందుకు సిద్ధమైంది. ఇదిలా ఉండగా హనుమాన్ చిత్రం గత 3 రోజుల్లో హిందీలో 12.5 కోట్లు, ఓవర్సీస్ లో 24 కోట్ల రూపాయలు, తెలుగులో హనుమాన్ సినిమా ప్రీమియర్ల ద్వారా 4 కోట్లకు పైగా తొలి రోజు ఏపీ నైజాంలో 6 కోట్ల షేర్ ని, రెండో రోజు 8.5 కోట్లు, మూడో రోజు 10 కోట్ల వసూళ్లను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 24 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఇక 4వ రోజు 11 కోట్ల రూపాయల నికర వసూళ్లను నమోదు చేసింది. దీంతో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 35 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాలకు వెళితే ఇండియా వైడ్ గా 65 కోట్ల గ్రాస్ ని, ఓవర్సీస్ లో 30 కోట్లు, హిందీలో 16 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దీంతో ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఈ చిత్రం రానున్న రోజుల్లో 200 కోట్ల రూపాయల వసూలును రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.